హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇండియన్ ఆయిల్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చూడండి. సో, అలాగే మనకి రీసెంట్‌గా సెప్టెంబర్ 7న మనకి వైజాగ్‌లో ఉన్న ఈఐపీఎల్ కంపెనీలో ఆ ట్యాంకర్‌కి మనకి లైట్నింగ్ స్ట్రైక్ వచ్చి ఫైర్ అయింది కదా! సో, ఇది ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ ఈఆర్‌పీఎల్ ఉన్నది కదా వైజాగ్‌లో. సో, ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్. సో, ఆ కంపెనీలో ఒక ట్యాంకర్ మిథనాల్ ట్యాంకర్‌కి ఫైర్ వచ్చిందనమాట. ఫైర్ క్యాచ్ అయిందనమాట. సెప్టెంబర్ 7న. సో, లైట్నింగ్ స్ట్రైక్ అనమాట. లైట్నింగ్ స్ట్రైక్ వల్ల. సో, ఇది ఎంతమందికి విషయం తెలుసో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అలాగే మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది ఎవరు కూడా లైక్ చేయట్లేదు. సో, మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఇండియన్ ఆయిల్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇది మనకి నోటిఫికేషన్ అనేది 5థ్ సెప్టెంబర్‌న రిలీజ్ చేశారు. అలాగే మనకి చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ. సో, మనకి ఈ యొక్క విభాగంలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్. సో, ఈ యొక్క కేటగరీస్‌లో మనకి డిసిప్లిన్స్ కూడా మనం చూసుకుందాం. కింద చూద్దాం. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ బీటెక్ ఆర్ బీఈ ఈక్వివలెంట్ డిగ్రీ విత్ నాట్ లెస్ దెన్ 65% మార్క్స్ అనమాట. ఓకేనా? ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. అంటే మీకు మినిమమ్ 65% వచ్చి ఉండాలనమాట. 65% అబోవ్ ఉండాలి ఖచ్చితంగా. ఎవరెవరికంటే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకనమాట. అలాగే 55% మార్క్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి మినిమమ్ 55 మార్క్స్ దాటి ఉండాలనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే డిసిప్లిన్ వచ్చేసరికి కెమికల్ ఇంజినీర్‌లో కెమికల్ టెక్నాలజీ, కెమికల్ అండ్ బయోకెమికల్, పెట్రోలియం ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ ఇవన్నీ కెమికల్ ఇంజినీరింగ్‌లో డిసిప్లిన్స్ అనమాట. అలాగే ఎలక్ట్రికల్ ఇంజినీర్ చూసుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్. సో, ఈ విధంగా అనమాట. ఎలక్ట్రికల్ అండ్ పవర్. సో, ఈ విధంగా ఇవన్నీ డిసిప్లిన్స్ మనకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లోకి వస్తాయన్నమాట. సో, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్‌లో మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. సో, ఈ విధంగా మనకి డిసిప్లిన్ చూడడం జరిగిందనమాట. సో, ఏ ఒక్క గ్రూప్‌కి ఆ గ్రూప్‌కి మనకి డీటెయిల్‌గా డిసిప్లిన్స్ ఇవ్వడం జరిగింది పోస్ట్ యొక్క డీటెయిల్స్‌లో. సో, అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఏజ్ విషయం చూసుకుంటే మనకి మినిమమ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అలాగే మాక్సిమం వచ్చేసరికి 26 ఇయర్స్ అనమాట. సో, ఎవరికైతే 26 ఇయర్స్ అబోవ్ ఉంటే వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారనమాట. సో, ఎవరైతే 18-26 బిట్వీన్ ఉంటారో సో, వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో, అలాగే మనం చూసుకుంటే డేట్ వచ్చేసరికి స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఇదే మంత్ 5థ్ నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, అలాగే ఎండ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఇదే మంత్ 21 కల్లా అప్లికేషన్స్ ఎండ్ అయిపోతాయన్నమాట. ఓకేనా? సో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలన్నమాట. ఓకేనా? సో, 21 లోపే మీరు అప్లై చేయాలి. సో, అలాగే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ 17థ్‌న ఇస్తారు. కండక్ట్ ఆఫ్ సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి 31st నెక్స్ట్ మంత్ అనమాట. 10th మంత్ 31st మనకి సీబీటీ టెస్ట్ జరుగుతదనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ సీబీటీ టెస్ట్ ఉంటదనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటది. అలాగే గ్రూప్ టాస్క్ కూడా. సో, దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటదనమాట. సో, ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటదనమాట. సో, అలాగే మనకి ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకుంటే మనకి మొత్తం 100 క్వెషన్‌లు ఉంటాయనమాట. 100 కూడా ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయి. సో, ఇక్కడ సెక్షన్స్ చూసుకుంటే మనకి డొమైన్ నాలెడ్జ్ ఉంటది. అలాగే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్‌లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అలాగే వర్బల్ ఎబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? సో, డొమైన్ నాలెడ్జ్ వచ్చేసరికి 50 క్వెషన్స్ ఉంటాయి. అంటే మీరు ఏ కేటగిరీలో మీరు అప్లై చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ అయితే కెమికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఆ యొక్క డొమైన్ నాలెడ్జ్ మీకు యొక్క డొమైన్ నాలెడ్జ్ మీద మీకు 50 క్వెషన్స్ ఇస్తారనమాట. అలాగే జనరల్ అవేర్‌నెస్ మీద మీకు ఇంకో 50 క్వెషన్స్ అనమాట. ఓకేనా? సో, టోటల్ 100 క్వెషన్స్. అలాగే మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటదనమాట. సో, ఒక క్వెషన్ కరెక్ట్ అయితే మీకు 1 మార్క్ ఉంటది. రాంగ్ అయితే 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో, నెగెటివ్ మార్కింగ్ ఉంటది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా క్వెషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటదనమాట. అలాగే మనకి సీబీటీ టెస్ట్‌కి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నాయి. అలాగే మన ఏపీ, తెలంగాణలో కూడా ఉన్నాయన్నమాట. రాజమండ్రి, హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, గుంటూరు, తిరుపతి. సో, ఈ విధంగా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి సీబీటీ టెస్ట్‌కి సెంటర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో, మనం అప్లై చేసేటప్పుడు మనం 3 సెంటర్స్ చాయిసెస్ మనం పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? సో, మీకు దగ్గరలో ఉన్న
సిటీ కానీ ప్లేస్ కానీ మీరు చూసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే మనకి ఇక్కడ వెయిటేజ్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ వెయిటేజ్ చూసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది వీళ్ళు సిబిటి టెస్ట్కి ఇస్తున్నారు అనమాట. ఓకేనా. సో దాని తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టెస్ట్ కానీ పర్సన్ ఇంటర్వ్యూ జస్ట్ 10% అనమాట. ఓకేనా. సో అంటే మీరు అన్నిటికంటే బెస్ట్ ఇవ్వాల్సింది మీరు సిబిటి టెస్ట్లో మీరు అన్నిటికంటే బెస్ట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టెస్ట్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఆ విధంగా వెళ్తే మీకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో. సో అలాగే మనకి ఇక్కడ క్లియర్గా డాక్యుమెంట్స్ కూడా వీరు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మనకి అప్లికేషన్కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, వాటి యొక్క డైమెన్షన్స్ ఎంత అని చెప్పి. ఇక్కడ మేము మెయిన్గా చూసుకుంటే ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి వీళ్ళు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఫోటోగ్రాఫ్ క్యాప్చర్డ్ ఇన్ ఏప్రిల్ 2025 ఆర్ లేటర్. అంటే మీరు ఏప్రిల్ 2025 నుంచి దాని తర్వాత తీసుకున్న ఫోటోవే ఉండాలన్నమాట. ఏప్రిల్ 2025 నుంచి ఆ నెల కానీ ఆ నెక్స్ట్ నెలస్ ఏమైనా వచ్చే మంత్స్లో తీసుకున్న ఫోటో ఉండాలి. దాని ముందు ఏదైనా తీసుకుంటే వీళ్ళు కన్సిడర్ చేయరన్నమాట. అంటే వీళ్ళకి లేటెస్ట్ ఫోటోగ్రఫీ అనేది ఉండాలన్నమాట. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఉండాలన్నమాట. ఓకేనా. సో అది మాత్రం వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేస్తారన్నమాట ఇక్కడ. అదే మీరు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ మస్ట్ బి అప్లైడ్ అండ్ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ పోర్టల్ ఆన్ ఇండియన్ ఆయిల్ వెబ్సైట్. సో ఇక్కడ మనకి ఐఓసిఎల్లో మనకి ఐఓసిఎల్ వెబ్సైట్ ద్వారా మనం జాబ్కి అప్లై చేయాలన్నమాట. ఓకే. సో ఆ జాబ్ అప్లై కూడా ఎలా చేయాలని నేను మీకు లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు కూడా ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. లేకపోతే మీకు డైరెక్ట్గా అప్లై లింక్ కూడా ఇస్తాను. అక్కడ అప్లై నౌ మీద మీరు క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ ఆఫీసర్స్ గ్రేడ్ ఏ. ఓకేనా. ఇండియన్ ఆయిల్. సో ఇక్కడ ఉంది కదా క్లిక్ హియర్ టు అప్లై అని చెప్తుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట.